Hello, welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ఓఆర్బి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్. ఈ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలామంది 1 minute క్యాండిల్ మీద, 3 minutes క్యాండిల్ మీద, 5 minutes క్యాండిల్ మీద, 15 minutes క్యాండిల్ మీద, ఇంకా చాలామంది 1 hour క్యాండిల్ మీద కూడా ట్రై చేస్తూ ఉంటారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి ఒక లైన్ డ్రా చేసుకుంటారు. అలానే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఈ హై బ్రేక్ అయినప్పుడు, ఈ లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీస్ ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హై బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ బయింగ్ పొజిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే లో బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ సెల్లింగ్ పొజిషన్స్ అనేవి తీసుకుంటారు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో రేంజ్ బ్రేక్అవుట్ అనేది ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అవుతుంది, జస్ట్ ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అవ్వదు. ఆల్రెడీ డిస్కస్ చేసిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో పాజిటివ్ ప్యాటర్న్, నెగిటివ్ ప్యాటర్న్, ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం రేంజ్ అనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది. ట్రెండ్ తర్వాత వాల్యూమ్ కన్నా, సిపిఆర్ కన్నా, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కన్నా కూడా పవర్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని వచ్చే ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఇంట్రాడేలో మనం ఎలా అప్లై చేయాలి, అవర్లీ అనాలిసిస్ లో మనం ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. మనకి డేలో ఎదురుపడ్డ మొదటి 2 ప్యాటర్న్స్, ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ మనకి వేరే నెగిటివ్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి ఇన్వాలిడ్. ఒక నెగిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక పాజిటివ్ ప్యాటర్న్ ఉండాలి, లేదా ఒక పాజిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక నెగిటివ్ ప్యాటర్న్ ఉండాలి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ వేరే ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదు. నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉండొచ్చు తప్ప వేరే ఎటువంటి ప్యాటర్న్స్ ఉండకూడదు. ఇలా డే స్టార్ట్ అయ్యాక మొదటిగా మనకి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ అనేది కనపడాలి. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తామో, నెగిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్, ఈ రెండిట్లో దేని హై ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ పెట్టుకోవాలి. పాజిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్, ఈ రెండిట్లో దేని లో ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం రేంజ్ బ్రేక్అవుట్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. అయితే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ని మనం ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఎలా వాడాలి అనేది చూద్దాము. మనం ఎప్పుడూ కూడా ఫాలింగ్ ప్రైసెస్ చూస్తాం కాబట్టి నేను ఇక్కడ చూపించే కేస్ స్టడీస్ అన్ని కూడా కాల్ చార్ట్ లో ఎప్పుడు ప్రైస్ ఫాల్ అవుతుంది, పుట్ చార్ట్ లో ఎప్పుడు ప్రైస్ ఫాల్ అవుతుంది అనే ప్యాటర్న్స్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ముందుగా ఈ రేంజ్ బ్రేక్అవుట్ కన్నా ఫస్ట్ కావాల్సింది మనకి ట్రెండ్ తర్వాత మనకి రేంజ్ బ్రేక్అవుట్. ఇది ఒక పుట్ చార్ట్. ఇక్కడ ఈ పర్టికులర్ అవర్ కోసం నేను ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. ట్రెండ్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో నాకు ప్యాటర్న్స్ అనేవి, ఇక్కడ ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది, దానికన్నా ముందు ఇక్కడ ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది నాకు ఈ హాఫ్ అన్ అవర్ లో ఉన్న రేంజ్. అయితే ఇక్కడ నాకు ఈ రేంజ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత ఎదురుపడ్డ ఫస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఇవి. కాబట్టి పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి రేంజ్ అనేది నేను డ్రా చేసుకున్నాను. రేంజ్ ఎప్పుడైతే డ్రా చేసుకున్నానో ప్రైస్ నాకు రేంజ్ వరకు రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ట్రెండ్ అనేది నెగిటివ్ డైరెక్షన్ చెప్తుంది కాబట్టి ఈ రేంజ్ ని స్టాప్ లాస్ గా పెట్టుకొని నేను ఇక్కడ పుట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నా రిస్క్ ఎంత అంటే ఈ రేంజ్ సైజ్ ఎంత అయితే ఉందో అదే నా రిస్క్. దీనికన్నా పైన బాడీ క్లోజ్ అయితే మనం పొజిషన్ అనేది ఆపేసుకుంటాము, దీనికన్నా కింద ఉన్నంత వరకు మనం ట్రేడ్ అనేది కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో రెసిస్టెన్స్, సపోర్ట్ లేదా ఫ్యాన్ లో నెక్స్ట్ యాంగిల్ ఏది ముందుగా రీచ్ అయితే అక్కడికి మనకి టార్గెట్ రీచ్ అయిపోయినట్టు. ఇది ఒక కాల్ చార్ట్. ఇందులో నేను ఈ పర్టికులర్ అవర్ కోసం ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో నాకు ఎదురైన పాజిటివ్ ప్యాటర్న్ ఇది, నెగిటివ్ ప్యాటర్న్ ఇది. కాబట్టి పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి నేను రేంజ్ అనేది డ్రా చేసుకున్నాను. ఎప్పుడైతే నాకు ఈ రేంజ్ ఐడెంటిఫై అయిందో ఇక్కడ నాకు బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఈ రేంజ్ లో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసింది. కింద నాకు మొమెంటం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సిపిఆర్ కన్నా పైన ఉన్నప్పటికీ, ట్రెండ్ లో కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉన్నప్పటికీ నాకు మొమెంటం సపోర్ట్ చేస్తుంది, రేంజ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ రేంజ్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని, ఇది కాల్ చార్ట్ కాబట్టి ఆపోజిట్ లో ఉన్న పుట్ చార్ట్ నేను బై చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజే నా స్టాప్ లాస్, దీనికన్నా పైన బాడీ క్లోజ్ అయితే
ఇమీడియట్ గా మనం పొజిషన్ అనేది ఆపేస్తాం. అంటే ఇక్కడ మనకి సిపిఆర్ కన్నా కిందనున్నప్పుడే పొజిషన్ తీసుకోవాలి అనే దానికన్నా కూడా చాలా హైలీ అడ్వాన్స్డ్ ఇది. అయితే ఈ రేంజ్ బ్రేక్అవుట్ కి మనకి ట్రెండ్ కానీ మొమెంటం కానీ ఏదో ఒకటి మనకి సపోర్ట్ చేయాలి. ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ సపోర్ట్ చేయొచ్చు, మొమెంటం సపోర్ట్ చేయొచ్చు, ట్రెండ్ సపోర్ట్ చేయొచ్చు. ఏదో ఒక దాన్ని మనం యాడ్ ఆన్ పెట్టుకుని ఈ రేంజ్ బ్రేక్అవుట్ మీద డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి రిస్క్ అనేది వెరీ వెరీ లో రిస్క్. ఈ రేంజ్ లో మనకున్న స్టాప్ లాస్ 3 పాయింట్లు. అంటే బఫరింగ్ లో ఇంకో 2 పాయింట్లు తీసేసినా మనకు ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. రివార్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పుట్ చార్ట్. ఈ పర్టికులర్ అవర్ కోసం నేను ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. ట్రెండ్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్ అనేది ఆల్రెడీ మనం కాల్ లో చూసేసాము. కాల్ ప్రకారం మనం పుట్ అనేది దాన్ని బై చేసుకుంటే ఇక్కడ మనకి మంచిగా ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ హాఫ్ అన్ అవర్ లో నాకు మొదటగా ఎదురైన పాజిటివ్ ప్యాటర్న్ ఇది, నెగిటివ్ ప్యాటర్న్ ఇది. పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి నేను లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఇది నాకు ఈ పర్టికులర్ రేంజ్. ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపటి తర్వాత నాకు మొమెంటం అనేది నెగిటివ్ చెప్తుంది. ఎప్పుడైతే నాకు ప్రైస్ అనేది ఈ రేంజ్ లోపలికి ఎంటర్ అయిపోయిందో ఇక్కడ నాకు మొమెంటం కూడా సపోర్ట్ చేస్తుంది. పైగా పుట్టు నాకు ఎక్స్ట్రీమ్ వీక్ లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ పుట్టుని బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. మొమెంటం కూడా సపోర్ట్ చేసింది, ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ రేంజ్ అంటే నాకు ఇక్కడ నాట్ ఈవెన్ 1 to 2 రూపీసే స్టాప్ లాస్. అంత తక్కువ స్టాప్ లాస్ పెట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ రేంజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టాప్ లాస్ అనేది ఆన్ డాట్, అంటే దానికి పైన బాడీ క్లోజ్ అయితే ఆపేయచ్చు. ఇక్కడ మనకి ఇన్ని క్యాండిల్స్ లో ఒక్క క్యాండిల్ కూడా దీనిపైన బాడీ అనేది క్లోజ్ అవ్వలేదు. ఇది ఒక కాల్ చార్ట్. ఈ అవర్ కోసం నేను ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నాకు ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంగిల్ నేను క్రాస్ చేయలేదు. ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో నాకు ఎదురుపడ్డ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏది అంటే ఇది ఒక పాజిటివ్ ప్యాటర్న్, ఇది ఒక నెగిటివ్ ప్యాటర్న్. కాబట్టి ఈ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, ఈ నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి నేను లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది నాకు రేంజ్. ప్రైస్ అనేది నాకు విత్ ఇన్ ద రేంజ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను బయింగ్ సైడ్ వెళ్ళాలా, సెల్లింగ్ సైడ్ వెళ్ళాలా, అంటే కాల్ ని బై చేసుకోవాలా, కాల్ ని బేస్ చేసుకుని పుట్టుని బై చేసుకోవాలా. ఇక్కడ నేను వెయిట్ చేస్తే నాకు మొమెంటం అనేది నెగిటివ్ చెప్పింది. మొమెంటం నెగిటివ్ చెప్తుంది కాబట్టి రేంజ్ యొక్క టాప్ లైన్ స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని నేను పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. మళ్ళీ నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది 1 to 2 రూపీస్. చూడండి, ఒక్క బాడీ కూడా దాని పైన క్లోజ్ అవ్వలేదు. ఆన్ డాట్ స్టాప్ లాస్ ఇది. తర్వాత మనకు ఒక ఎఫ్ఈజీ కూడా సపోర్ట్ చేసింది. మొమెంటం సపోర్ట్ చేస్తుంది, ఎఫ్ఈజీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా మనం ఈ ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. లో రిస్క్ హై రివార్డ్. ఇది ఒక పుట్ చార్ట్. ఈ పర్టికులర్ అవర్ కోసం నేను ఫ్యాన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో మనం ఆల్రెడీ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనే దాన్ని బై చేసుకున్నాము. ఈ హాఫ్ అన్ అవర్ లో నాకు మొదటగా ఎదురుపడ్డ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్. ఇది పాజిటివ్ ప్యాటర్న్, ఇది నెగిటివ్ ప్యాటర్న్. ఇక్కడ నేను పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి, నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి నేను రేంజ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నాకు బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రేంజ్ లో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు ప్రైస్ రీట్రేస్మెంట్ అనేది రేంజ్ లో లాస్ట్ లైన్ వరకు వస్తుంది, కానీ టాప్ లైన్ వరకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే నాకు లో లైన్ వరకు వచ్చిందో అక్కడే నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను. టాప్ లైన్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇక్కడ నాకు ఈ రేంజ్ యొక్క స్టాప్ లాస్ అనేది ఒక 3 రూపీస్ ఉంది. అప్పటికి నాకు మొమెంటం అనేది ఇక్కడ నెగిటివ్ గా సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ రేంజ్ నేను స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి లో రిస్క్ హై రివార్డ్. ఇలా మనం కాల్లో వస్తే కాల్లో, పుట్టులో వస్తే పుట్టులో ప్రతి హాఫ్ అన్ అవర్ లో ఎదురవుతున్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని రేంజ్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసి ప్రైస్ మనకి రేంజ్ వరకు రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ నే స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం తీసుకుంటున్న ఎంట్రీకి మొమెంటం కానీ, ట్రెండ్ కానీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఏ ఒక్కటి సపోర్ట్ చేసినా చాలు, ఆ డైరెక్షన్ లో మనం ఆ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. వెరీ లో రిస్క్ హై రివార్డ్. అయితే ఈ పర్టికులర్ రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ ని ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం, రేంజ్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేయడం ప్రాక్టీస్ చేసి దీన్ని లైవ్ లో అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వాలి. స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఇటువంటి ప్యాటర్న్ కానీ, ఇటువంటి రేంజ్ బ్రేక్అవుట్ కానీ ఇంతవరకు లేదు. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.